చూసుకోండి బ్రో 1000 వచ్చింది. హలో గాయస్, ఇక్కడ ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తికే కాదు, చూస్తున్న మీకు కూడా, మీలో ఒక 10 మెంబర్స్కి అయితే నేను ఈరోజు 100 రూపీస్ అయితే ఇచ్చేస్తున్నా. ఎలా అంటారా? ఇగో ఈ వీడియోలో కనిపిస్తున్న ఏదో ఒక కార్నర్లో అయితే ఒక ఆల్ఫాబెట్ వస్తుంది. ఆ 6 ఆల్ఫాబెట్స్ అన్ని కలిపి అయితే నాకు కామెంట్ చేయండి అండ్ 100 రూపీస్ అయితే గెలుచుకోండి. మీలో ఒక 10 మెంబర్స్కి అయితే 100 రూపీస్ ఇచ్చేస్తున్నా. లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. సో ఈరోజు వీడియో కోసం ఏ కంటెంట్ చేయాలని ఆలోచిస్తుంటే అలా ఆలోచించగా నాకైతే ఒక ఐడియా అయితే వచ్చేసింది. అదే ఒక ర్యాండమ్ పర్సన్కి, మనకు తెలియని ఒక ర్యాండమ్ పర్సన్కి మనమైతే వెళ్ళి హెల్ప్ చేయాలని. సో ఆ పర్సన్ని మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? ఎలాగో నాకు బయటికి వెళ్ళే పని ఉన్నది కాబట్టి ర్యాపిడో అయితే బుక్ చేసుకొని ర్యాపిడో బ్రోకే 1000 రూపీస్ ఇద్దామని అయితే డిసైడ్ అయ్యా. చూడండి, జస్ట్ 1 కిలోమీటర్ బుక్ చేశాను ఇక్కడ నుండి. ఆ 1 కిలోమీటర్ కోసం నేను 1000 రూపీస్ అయితే ఈరోజు ఇవ్వబోతున్నా. చూద్దాం ఎవరా లక్కీ బ్రో అని. సో బుక్ అయితే చేస్తున్నా, లోడ్ అవుతుంది. సో వెయిట్ చేద్దాం. ఎవరు హూ విల్ బి ద లక్కీయెస్ట్ గాయ్? సో మనకి క్యాప్టెన్ అయితే అసైన్ అయిపోయారు. ఇంకా మనం బయటికి వెళ్ళాల్సింది ఆలస్యం. సో అదిగో మన క్యాప్టెన్ అయితే వచ్చేసారు. సో మనం అయితే అలా వీడియో తీస్తున్నాము. ఏంటనుకుంటారో చూద్దాం. నేను అలా తనకి వీడియో తీయడం చూసి తను షాక్ అయ్యాడే, కానీ అప్పుడైతే తను నాకేమీ అడగలేదు. కానీ తర్వాత నేను కొద్ది దూరం వెళ్తుండగా కూడా కంటిన్యూస్గా వీడియో తీయడం చూసి, బ్రో ఎందుకు బ్రో వీడియో తీస్తున్నాడు అని అయితే తను అడిగాడు. నేనైతే లేదు బ్రో, జస్ట్ ఒక వ్లాగ్లా చేస్తున్నాను, అందుకని వీడియో తీస్తున్నాను అని అయితే చెప్పేసా. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత అయితే తను ఏమైతే అడిగాను, తను ఏం చేస్తానని అడిగితే తనైతే బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాను, మరి ఎందుకు బ్రో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నావు కదా, చక్కగా చదువుకోవచ్చు కదా అని అడిగితే, లేదు బ్రో రీసెంట్గా నేను ఒక సిచ్యువేషన్ ఫేస్ చేశాను. ఏంటదంటే, నేను రీసెంట్గా జరిగిన ఐపీఎల్ మ్యాచెస్లో బెట్టింగ్ వేశాను. ఇలా మా ఫ్రెండ్ ఇలా సజెస్ట్ చేస్తే నేను బెట్టింగ్ వేశాను. ఫస్ట్ అది ఒక 1000 రూపీస్తో స్టార్ట్ అయ్యి అలా అలా నేను 1,20,000 వరకు అప్ అయిపోయాను బ్రో. అలా వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర కొన్ని యాప్స్లో లోన్ తీసుకొని మరి నేను అయితే వేసాను వస్తాయి అనుకొని, కానీ నేను అయితే లాస్ అయిపోయాను 1,20,000. ఇప్పుడే నేనైతే ఆలోచిస్తున్నాను, నేను 1000 రూపీస్ ఒక రాంగ్ పర్సన్కి ఇవ్వబోతున్నానా ఏంటి అని. కానీ ఈలోపే ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత తనైతే ఒక మాట చెప్పాడు. బ్రో నేను లైఫ్లో ఒక బిగ్గెస్ట్ మిస్టేక్ చేశాను. ఆ బిగ్గెస్ట్ మిస్టేక్ నేను చెరిపేయడం కోసం ఇప్పుడు ఒక కరెక్ట్ పాత్రలోనే వెళ్తున్నాను బ్రో. నా లైఫ్లో ఎప్పుడు కూడా నేను మళ్ళీ ఇలా బెట్టింగ్ వేసి తప్పు చేయకూడదు అన్న దానికి ఈరోజు నేను పడుతున్న కష్టమే రేపు పొద్దున్న నాకు తెలిసి వస్తుంది బ్రో. మళ్ళీ బెట్టింగ్ లైఫ్లో వేయకూడదు అన్నదానికి, అందుకనే ఇప్పుడు నేను కష్టపడుతున్నాను, ర్యాపిడో వేస్తున్నాను. ఇంట్లో చెప్పట్లేదు నేను నా సిచ్యువేషన్ ఏంటో, కానీ ఎంతో కొంత నేను ఇంట్లో అయితే చెప్పే సిచ్యువేషన్ వస్తుంది. 1,20,000 నేనైతే ఇలా ర్యాపిడో వేసి అయితే సంపాదించలేను, కానీ నేను ఎంతో కొంత కష్టపడి ఎంతో కొంత సంపాదిస్తాను. నేను చేసిన తప్పుకి నేను వేసుకుంటున్న శిక్ష లాంటిది బ్రో అని అయితే ఒక మాట చెప్పాడు. అప్పుడే వెంటనే ఇంకా నా మైండ్లో కరెక్ట్ పర్సనే నాకు దొరికాడు 1000 రూపీస్ ఇవ్వడానికి. కరెక్ట్ పర్సన్ అయితే నాకు దొరికాడు. నేను ఇస్తున్న అమౌంట్ చాలా తక్కువ అని తెలుసు, తనకి నీడెడ్లో జస్ట్ 0.11% ఎంతో ఉంటుంది నేను ఇస్తున్న 1000 రూపీస్. కానీ నేను ఇస్తున్న 1000 రూపీస్ తనకి డేలో ఒక డే అయితే తగ్గిస్తుంది, ఒక డే అర్నింగ్ అయితే తనకు వచ్చేలా చేస్తుంది. సో వెంటనే ఇంకా తనకైతే నేను కొద్ది దూరం వెళ్ళిన తర్వాత బండి ఆపి, చూసుకోండి బ్రో 1000 వచ్చింది. సో నేను 1000 రూపీస్ చేసిన తర్వాత అయితే తను చాలా షాక్ అయ్యాడు. షాక్ అయ్యి నన్ను హక్ చేసుకోవడానికి అయితే వచ్చాడు. నాకు చాలా బ్లెస్డ్గా అనిపించింది. తన డీటెయిల్స్ అయితే నేను రివీల్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే తను చదువుకుంటున్నాడు. తను ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో ఉన్నదానికి కారణం అదని మనకు తెలుసు, కానీ తన సరౌండింగ్స్లో తను చీప్ అయిపోతాడు అని తను ఒక ఫీల్ అయ్యాడు కాబట్టి నేను తనైతే రివీల్ చేయట్లేదు. సో దట్స్ ద వీడియో. థ్యాంక్ యూ. గుడ్ బై.